ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 12 జూలై 2024 శుక్రవారం, ఉత్తర పాల్గొన నక్షత్రం, షష్ఠి తిథి. సమయం జూలై 11 ఉదయం 10:04 నుండి జూలై 12 మధ్యాహ్నం 12:33 ముగుస్తుంది. షష్ఠి తేదీ, సమయం, ఆచారాలు మరియు ప్రాముఖ్యత. షష్ఠి లేదా షష్ఠి తమిళ్ సమాజానికి చెందిన హిందువులకు పవిత్రమైన రోజు. ఈ రోజు మురుగన్ ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున మురుగన్ భక్తులు తమ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం పాటిస్తారు మరియు సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదాలను కోరతారు. షష్ఠి జూలై 2024 సాంప్రదాయ హిందూ క్యాలెండర్లో ప్రతి చంద్రమాన్ పక్షంలోని 6వ రోజున, అంటే శుక్లపక్షం, చంద్రుని వృద్ధి చెందుతున్న దశ మరియు కృష్ణపక్షం చంద్రుని క్షీణత దశ కాలం నాడు షష్ఠిని పాటించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నెలలో 2 షష్ఠి జరుగుతాయి. అయితే కృష్ణపక్షం సమయంలో వచ్చే షష్ఠి సుబ్రహ్మణ్య భగవానుడు లేదా మురుగన్తో సంబంధం కలిగి ఉంటుంది. షష్ఠి యొక్క ఆచారాలు. ఉపవాసం రోజులో అత్యంత ముఖ్యమైన ఆచారం. షష్ఠి రోజున భక్తులు మురుగన్ను శాంతింపజేయడానికి పాక్షిక లేదా పూర్తి ఉపవాసం ఉంటారు. షష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమైన మరుసటి రోజు సూర్య భగవానునికి ప్రార్థనలు చేసిన తరువాత ముగుస్తుంది. కఠినమైన వ్రతాన్ని పాటించేవారు 24 గంటలు పూర్తి ఉపవాసం కోసం ఆహారం తీసుకోరు. పండ్లు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం చేయవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పగటిపూట ఒక్కపూట భోజనం చేయడం ద్వారా షష్ఠి ఉపవాసం కూడా ఉంచుకోవచ్చు. షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున కొన్ని సుగంధ ద్రవ్యాలు తినకుండా నిషేధించబడ్డాడు. మాంసాహారం తినడం మరియు మద్యం సేవించడం ఖచ్చితంగా నిషేధించబడుతుంది. షష్ఠి రోజున మురుగన్ భక్తులు స్కంద పురాణం చదివి స్కంద షష్ఠి కవచం కూడా పాటిస్తారు. ఈ రోజు సాయంత్రం మురుగన్ ఆలయాలను సందర్శించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. షష్ఠి 2024 యొక్క ప్రాముఖ్యత. షష్ఠి అంటే మురుగన్ని పూజించే రోజు. అతను కార్తికేయ, సుబ్రహ్మణ్య, స్కంద కుమార స్వామి మరియు కుమారన్ వంటి విభిన్న పేర్లతో పిలువబడే హిందూ యుద్ధ దేవుడు. మురుగన్ యొక్క 6 ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం షష్ఠి రోజున మురుగన్ శూరపద్మన్ అనే రాక్షసుడిని ఓడించాడు. షష్ఠి రోజున ప్రార్థనలు చేసి ఉపవాసం పాటించే వ్యక్తి ఉదారంగా మురుగన్ అనుగ్రహాన్ని పొందుతాడని నమ్ముతారు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.